వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కాలీవుడ్ టు టాలీవుడ్ ప్రస్తుతం ఎస్జే సూర్యకి భారీ డిమాండ్ ఉంది. అసలు ఆయనని డైరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మిగిలిన దర్శకులు. వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో ఆయనకి విలన్ రోల్సే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్, కార్తీ సర్దార్ 2, కమల్ హాసన్ ఇండియన్ 3, నాని సరిపోదా శనివారం ఇలా వరుసగా పెద్ద హీరోల చిత్రాలలో విలన్ పాత్రలు పోషిస్తున్నారు సూర్య. సరిపోదా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఎస్జే సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ కి షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేవారు సూర్య. నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అలాంటి నేచర్ తోనే పెరుగుతాడు. అయితే ఇలానే పెద్దదైతే చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేది. ఇక ఈ కోపాన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని ఆలోచిస్తోంది. ఇలాగ చేయకూడదని చెప్తే చిన్న పిల్లలు ఇంకా ఎక్కువగా చేస్తారు. అందుకే ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు, కానీ అన్ని రోజులు వద్దు, కేవలం ఒక్కరోజు చూపించు అని చెప్తుంది. ఇక దీంతో నాని అలాగా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారాన్ని ఎంచుకుంటాడు. అలాగా అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని భాష సినిమాలో మాణిక్యం టైపు, శనివారం మాత్రం భాష. అలాగా నాని ఈ సినిమాలో శనివారం భాష అన్నమాట అంటూ ఎస్జే సూర్య అయితే చెప్పారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటి సార్ అలాగ నవ్వుతూ కథ అంతా చెప్పేశారు అంటూ నాని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు. అయితే ఇప్పటికే వదిలిన టీజర్ చూసిన వారికి స్టోరీ పైన ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నానికి జోడిగా నటించింది. ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నానితో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం అయితే చేశారు. ఇక వీరి కాంబోలో ఇది రెండో చిత్రం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయి మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఆయన ఇచ్చిన బీజిఎం అదిరిపోయిందని అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.